హలో అందరికీ, ఐఎమ్ డాక్టర్ వందన. ఈ సమ్మర్లో ఓఆర్ఎస్ని తీసుకుంటే మంచిదా? ఇది నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్. కోర్స్ ఓఆర్ఎస్ అనేది మంచిది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఓఆర్ఎస్ ఈజ్ నాట్ అన్ ఎనర్జీ డ్రింక్. ఓఆర్ఎస్ అనేది ఎనర్జీ డ్రింక్ కాదు. ఓఆర్ఎస్లో ఉప్పు, పొటాషియం, క్లోరైడ్ ఇటువంటి మన బాడీకి సంబంధించి అవసరమైనటువంటి చాలా మంచి వైటమిన్స్, మినరల్స్ ఉన్నప్పటికీ అవసరం ఉంటేనే ఓఆర్ఎస్ని తీసుకోవాలి. అంటే ఎప్పుడు అవసరం ఉంటుంది? మన బాడీలో నుంచి ఏదో ఒక రూపంలో వాటర్ కావచ్చు, ఈ వైటమిన్స్, మినరల్స్ కావచ్చు బయటికి వెళ్ళిపోతాయి. అలాంటి టైంలో మీరు ఓఆర్ఎస్ తీసుకొని మళ్ళీ వాటిని బాడీకి అందించవచ్చు. ఎలాంటి కండిషన్స్ అంటే, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళొచ్చారు, బాగా చెమట పట్టింది, చెమటలోనే కదా ఉప్పు కణాలన్నీ ఉంటాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మీరు ఓఆర్ఎస్ ద్వారా వాటిని మళ్ళీ బాడీకి అందజేయచ్చు. సో ఇట్లా బయటికి వెళ్ళొచ్చి అంటే చెమట ఎక్కువగా పట్టినప్పుడు, లేదంటే వామిటింగ్స్ అయినప్పుడు, లేదంటే మోషన్స్ అయినప్పుడు, ఇలాంటి కండిషన్స్లో మీరు ఓఆర్ఎస్ని ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. సమ్మర్ వచ్చేసింది కదా, హెల్త్ బాగుండాలి అనేసి ఎనర్జీ డ్రింక్ లాగా ఓఆర్ఎస్ని తరచూ తీసుకుంటున్నారు. వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే అవసరానికి మించి ఓఆర్ఎస్ని తీసుకున్నా కూడా మీ హార్ట్ పైన ప్రభావం చూపించవచ్చు అండ్ మీ కండరాల పైన ప్రభావం చూపించవచ్చు. అంటే ఎవరైతే ఎక్కువ మోతాదులో తరచూ తీసుకుంటుంటారో వాళ్ళకన్నమాట. సో దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయరా. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో చాలామంది ఇట్లా ఓఆర్ఎస్ని తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ ఖచ్చితంగా చెప్తాను. అండ్ ఇంట్లోనే ఓఆర్ఎస్ ఎలా తయారు చేసుకోవాలి అనేసి ఇంకొక 2-3 డేస్లో నేను నా ఛానల్లో ఒక మంచి వీడియో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ కీప్ ఇన్ టచ్ ఫర్ దాట్. బాయ్ బాయ్.